హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ వీడియోస్లో మనం చూసుకున్నాం డీటెయిల్ కమాండ్స్, డిఎంఎల్ కమాండ్స్, ఆల్ టైప్ ఆఫ్ కమాండ్స్ చూసుకున్నాం. అండ్ దెన్ మనం డేటా టైప్స్ కూడా చూసుకున్నాం. సో ఈ వీడియోలో ఏం చూద్దాం అంటే కన్స్ట్రెంట్స్ చూద్దాం. సో నార్మల్గా మనం టేబుల్కి క్రియేట్ చేయాలి అంటే దాని యొక్క సింటాక్స్ ఏంటి అంటే లైక్ క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ కదా. సో టేబుల్ నేమ్ అండ్ ఇక్కడ మనం కాలమ్స్ రాసుకుంటాం లైక్ కాలమ్ 1 అండ్ డేటా టైప్ ఇస్తాం కదా. సో డేటా టైప్ అండ్ దెన్ దాని తర్వాత మనం కన్స్టెంట్ ఇస్తాం అనమాట. సో మనం ఈ డేటా టైప్స్ చూసుకున్నాం ఆల్రెడీ. సో ఈ వీడియోలో ఏం చూద్దాం అంటే కన్స్టెంట్స్ చూద్దాం. సో కన్స్టెంట్స్ అంటే ఎందుకు అంటే ఫస్ట్ మనం డేటాని ఒక కాలమ్ని క్రియేట్ చేస్తున్నాం. డేటా అనేది ఎవరు ఇన్సర్ట్ చేస్తారు? యూజర్ అనేవాడు డేటాని ఇన్సర్ట్ చేస్తాడు. సో యూజర్ ఎలా పడితే అలా ఇన్సర్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి మనం ఒక కండిషన్స్ పెడుతున్నాం. కన్స్టెంట్స్ ఆర్ లైక్ కండిషన్స్ అనమాట. సో ఈ కాలంలో డేటా నువ్వు ఇన్సర్ట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ ఈ యొక్క కండిషన్ని ఫాలో అవ్వాలి. ఆ డేటా ఆ ఫాలో అయితేనే ఆ డేటా అనేది అక్కడ నువ్వు స్టోర్ చేసుకోవచ్చు అన్నట్లు మనం కండిషన్స్ పెడతాం. సో దానికి మనం ఉండేది యూనిక్, నాట్ నల్, ప్రైమరీ కీ, డిఫాల్ట్, చెక్, ఆటో ఇంక్రిమెంట్ అండ్ ఫారెన్ కీ. సో ఇవి ఉంటాయి మొత్తం మనకి కన్స్ట్రెంట్స్ MySQL లో. సో యూనిక్, యూనిక్ అంటే ఏంటి అంటే డూప్లికేట్స్ అనేవి ఉండకూడదు. సో నో డూప్లికేట్స్. సో ఎప్పుడైతే నువ్వు డూప్లికేట్స్ ని స్టోర్ చేయకూడదు అనుకుంటున్నావో అప్పుడు యూనిక్ అనే కీవర్డ్ వాడుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంకింగ్ సిస్టంలో చూసుకుంటే ఒక ఈమెయిల్ ఉందనుకోండి. ఈమెయిల్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఉంటుంది. సో డూప్లికేట్ అనేది ఉండకూడదు. సో అందుకోసం మనం అక్కడ యూనిక్ వాడచ్చు ఆ కాలంకి. అండ్ నాట్ నల్, నాట్ నల్ ఎప్పుడు వాడతాము అంటే నల్ వాల్యూస్ ఉండకూడదు. అంటే ఖచ్చితంగా నార్మల్గా మనం ఇన్సర్ట్ చేసేటప్పుడు కొన్ని కాలమ్స్ కి మనం డేటా ఇవ్వచ్చు, కొన్ని కాలమ్స్ కి ఇవ్వకపోయినా కానీ డేటా అనేది ఇన్సర్ట్ అవుతుంది. బట్ నాట్ నల్ ఇస్తే ఎలాగా అంటే ఖచ్చితంగా ఆ కాలం మనకి వాల్యూ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. సో నో నల్ వాల్యూస్, నో నల్ వాల్యూస్ ఉండాలి ఖచ్చితంగా. నల్ అనేది ఉండకూడదు. సో ప్రైమరీ కీ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కీస్ ఇన్ MySQL అనమాట. సో ప్రైమరీ కీ ఎందుకు వాడతాము అంటే యూనిక్ ప్లస్ నాట్ నల్. సో ఈ రెండు కన్స్టెంట్స్ ని కంబైన్ చేసేదాన్ని ప్రైమరీ కీ అంటారు. సో దీంట్లో యూనిక్ ప్లస్ నాట్ నల్. సో ఈ రెండు కన్స్టెంట్స్ ఖచ్చితంగా కంబైన్ అయ్యి ఉండేదాన్ని ప్రైమరీ కీ అంటారు. ప్రైమరీ కీ ఎందుకు వాడతామంటే మెయిన్లీ మనం ఒక పర్టికులర్ రికార్డ్ని యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి ప్రైమరీ కీ వాడతాం. బికాజ్ ఎందుకు అంటే ప్రైమరీ కీలో ఖచ్చితంగా నల్ వాల్యూస్ ఉండవు. సో ఏదో ఒక వాల్యూ ఉంటుంది, అది కూడా యూనిక్ వాల్యూ అయి ఉంటుంది. సో యూనిక్ వాల్యూ కాబట్టి మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు కదా. సో బై యూజింగ్ ఎ ప్రైమరీ కీ మనం యూనిక్గా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ప్రైమరీ కీ అనేది ఓన్లీ వన్నే ఉంటుంది. సో ఓన్లీ వన్ వన్ ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది ఇన్ టేబుల్. ఒక టేబుల్కి ఒక ప్రైమరీ కీ మాత్రమే ఉంటుంది. అండ్ దెన్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా వాల్యూ ఇన్సర్ట్ చేయలేదు, యూజర్ అనేవాడు ఏం వాల్యూ ఇన్సర్ట్ చేయకపోతే డిఫాల్ట్గా ఈ వాల్యూ ఉండిపో అని చెప్పడానికి డిఫాల్ట్ వాల్యూస్. ఇది ఎక్కడ వాడతాం అంటే మెయిన్లీ ఫర్ ఎగ్జాంపుల్ మన బ్యాంకింగ్ సిస్టమ్ చూసుకుంటే ఫర్ లోన్స్ అనే టేబుల్ ఉంది. సో లోన్స్ అనే టేబుల్లో మనకు ఒక స్టేటస్ ఉంది. సో స్టేటస్ ఏంటి అంటే అప్రూవా రిజెక్టెడా అని. ఫర్ బై డిఫాల్ట్ గా ఇట్ విల్ బి రిజెక్టెడ్ పెట్టుకున్నాం అనుకో, తర్వాత ఎప్పుడైతే మనం అది అప్రూవ్ అయిందో దెన్ మనం చేంజ్ చేసుకోవచ్చు కదా. సో లైక్ దట్ అన్నమాట. సో బై డిఫాల్ట్ గా ద వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. దాని తర్వాత దాన్ని అప్డేట్ చేస్తే అది మారిపోతుంది అనమాట. అండ్ దెన్ చెక్, చెక్ అనేది కండిషన్. సో మనం ఒక కండిషన్ పెడుతున్నాం లైక్ ఏజ్ తీసుకోండి. ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఉంటేనే ఆ డేటా అనేది దాంట్లో ఇన్సర్ట్ అవుతుంది. సో మనం ఏజ్ అనేది గ్రేటర్ దెన్ 18 ఇస్తే మాత్రమే ఇన్సర్ట్ అవుతుంది. అలాగే మనం ఒక చెక్ కండిషన్ పెట్టుకోవచ్చు. అండ్ దెన్ ఆటో ఇంక్రిమెంట్. ఆటో ఇంక్రిమెంట్ ఎందుకు వాడతామంటే ఇది ప్రైమరీ కీస్లోనే వాడతాము. సో ప్రైమరీ కీస్కే వాడతాం. ఎందుకు అంటే ఈ ప్రైమరీ కీస్ అనేది జస్ట్ ఏం డేటా కాదు, అది యొక్క యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి మనం జస్ట్ అది ఒక డేటా అంతే. లైక్ 1 2 3 నెంబర్స్ ఉంటాయి అంతే. సో ఆటో ఇంక్రిమెంట్ ఏంటంటే అది డేటా అనేది యూజర్ ఇన్సర్ట్ చేయడు. సో ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో ఫస్ట్ 1 వస్తుంది, తర్వాత 2. సో దట్ అలా మన ఇంక్రిమెంట్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫారెన్ కీ. సో ఫారెన్ కీ ఏంటి అంటే ఫారెన్ కీ అంటే కాలం దట్ రిఫర్స్ టు ద ప్రైమరీ కీ అన్నమాట. సో ఒక కాలం ఉంటుంది టేబుల్లో, ఆ టేబుల్లో ఒక కాలం ఇంకో టేబుల్ యొక్క ప్రైమరీ కీని రిఫర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి. సో అకౌంట్స్ అనే టేబుల్ ఉంది, లోన్స్ అనే టేబుల్ ఉంది. సో అకౌంట్స్ అనే టేబుల్ ఏమేమి ఉంటాయి? అకౌంట్ ఐడి ఉంటుంది, అండ్ నేమ్,
అండ్ దెన్ సో మెనీ థింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ మనకి లోన్స్లో ఏముంటుంది, లోన్ ఐడి లోన్ ఐడి ఉంటుంది. సో అండ్ దెన్ ఇంకా ఏంటి అంటే ఏ లోను ఎవరిది అని చెప్పాలి కాబట్టి అకౌంట్ ఐడి కూడా ఉండాలి. సో పర్టికులర్ యూజర్ యొక్క అకౌంట్ ఐడి లోన్స్లో కూడా ఉండాలి. సో ఈ అకౌంట్ ఐడియే ఇక్కడ ఉండాలి. అర్థమైందా? సో ఎవడైతే అకౌంట్ ఉంటుందో వాడి యొక్క అకౌంట్కి లోన్ అనేది శాంక్షన్ అయిందా లేదా అని తెలియాలి అంటే ఈ అకౌంట్స్ టేబుల్లో ఉన్న డేటా యొక్క అకౌంట్ ఐడి ఇందులో ఉండాలి. సో ఈ రెండింటికి లింక్ ఉండాలి. సో అలా లింక్ పెట్టడానికి మనకి ఇక్కడ ఫారెన్ కీ అనేది వాడతాం. సో ఇది ఫారెన్ కీ ఈ టేబుల్లో, ఇది ప్రైమరీ కీ అవుతుంది అదర్ టేబుల్లో. సో ఇక్కడ చూసుకుంటే మనం ఫారెన్ కీ యొక్క ఒక కాలం యొక్క ఫారెన్ కీ అనేది ఇంకొక టేబుల్లో ఇంకొక కాలం యొక్క ప్రైమరీ కీకి రిఫర్ చేస్తూ ఉంటుంది. సో ఈ రెండు సేమ్ అన్నమాట. సో ఈ రెండు సేమ్ లైక్ దట్, అలాగా ఫారెన్ కీ వాడతాం మనం. సో ఫారెన్ కీ అనేది ఎన్నైనా ఉండొచ్చు, ఎనీ నెంబర్ ఆఫ్, సో ఎన్ని ఫారెన్ కీస్ అయినా పెట్టుకోవచ్చు ఒక టేబుల్లో. సో మనం మైస్క్వెల్ వర్క్ బెంచ్లోకి వెళ్ళిపోతే సో యూజ్ బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంకింగ్ సిస్టమ్లోకి వెళ్ళిపోయాం. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ విల్ సీ ద స్ట్రక్చర్ ఆఫ్ దట్ అకౌంట్స్. మన అకౌంట్స్ అనే టేబుల్ ఉంది కదా, సో స్ట్రక్చర్ చూద్దాం. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసుకుంటే మనం ఆల్రెడీ ఫస్ట్ ఇన్సర్ట్ చేసినప్పుడు ప్రైమరీ కీని పెట్టేసాం. సో ప్రైమరీ కీ ఎందుకు, ఇది ఇది అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడి అనేది విల్ బి ప్రైమరీ కీ అనమాట. సో ఇది యూనిక్ ఉండాలి అండ్ నాట్ నల్ ఉండాలి. అండ్ దెన్ సో ఇప్పుడు నేను కొన్ని కాలమ్స్ని యాడ్ చేస్తా. సో కాలమ్స్ని యాడ్ చేయడానికి ఏంటి, ఆల్ట్ టేబుల్, టేబుల్ నేమ్. సో యాడ్, ఏమేమి కాలమ్స్ యాడ్ చేస్తానంటే ఐ విల్ యాడ్ ఏజ్ కాలమ్. సో ఏజ్ ఇంట్ అండ్ ఆల్ట్ టేబుల్ అకౌంట్స్ యాడ్ ఈమెయిల్. సో ఈమెయిల్ యాడ్ చేస్తున్నాం, వ్యార్కేర్. సో వ్యార్కేర్ ఇస్తున్నాను ఇక్కడ, ఆల్ట్ టేబుల్ అండ్ సో అకౌంట్స్. సో ఇంకేం యాడ్ చేద్దాము అంటే విల్ యాడ్, సో మనకి ఆల్రెడీ అకౌంట్ ఐడి ఉంది, హోల్డర్ నేమ్ ఉంది, బ్యాలెన్స్ ఉంది, అండ్ వీ హ్యావ్ యాడెడ్ ఈమెయిల్ అండ్ ఏజ్. సో మనకి ఎగ్జాంపుల్ చూసుకోవడానికి, సో యూనిక్, యూనిక్ అంటే మనం నేమ్కి ఇవ్వచ్చు, నాట్ నల్. సో నాట్ నల్ ఎప్పుడు వాడతాము, సో నల్ వాల్యూస్ ఉండకూడదు అన్నప్పుడు. సో నల్ వాల్యూస్ ఉండకూడదు, విల్ గివ్ టు నేమ్, సారీ యూనిక్ అనేది నేమ్ కాదు, కెన్ గివ్ టు ఈమెయిల్. అండ్ దెన్ ప్రైమరీకి, సో ప్రైమరీకి ఆల్రెడీ ఇచ్చేసాం అకౌంట్ ఐడి. అకౌంట్ ఐడి అనేది ఎవరికైనా కూడా యూనిక్గా ఉండాలి అండ్ నల్ ఉండకూడదు. ఎందుకంటే ఒకళ్ళ అకౌంట్ ఐడి ఉంటే ఆ అకౌంట్ ఐడి అనేది నల్ ఎలా ఉంటుంది, ఉండకూడదు కాబట్టి. సో ప్రైమరీకి అది. అండ్ డిఫాల్ట్, ఓకే డిఫాల్ట్. అండ్ చెక్, చెక్ అనేది ఏజ్కి ఇచ్చుకోవచ్చు మనం. సో ఆటో ఇంక్రిమెంట్ వీ కెన్ గివ్ ప్రైమరీకి మనకుంది ఆల్రెడీ. సో ఫారెన్ కీ అనేది, ఫారెన్ కీ విల్ క్రియేట్ అనదర్ టేబుల్. ఓకే డిఫాల్ట్. సో డిఫాల్ట్, ఓకే. సో ఈ రెండు కాలమ్స్ క్రియేట్ చేస్తా ఫస్ట్ నేను. ఓకే నేను ఇప్పుడు చూసుకుంటే డిస్క్రిప్షన్. ఓకే రెండు ఆల్టర్ అయిపోయింది. నా ఇప్పుడు చూసుకుంటే మన డిస్క్రిప్షన్, టేబుల్ యొక్క డిస్క్రిప్షన్ చూసుకుంటే, సో ఇక్కడ చూసుకుంటే అకౌంట్ ఐడి ఉంది, హోల్డర్ నేమ్ ఉంది, బ్యాలెన్స్, ఏజ్ అండ్ ఈమెయిల్. సో నేను ఆల్రెడీ ఇచ్చేసాను. సో నార్మల్గా మనం ఎలా ఇవ్వాలి అంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఇచ్చుకోవచ్చు, లైక్ టేబుల్ అకౌంట్స్, సారీ
క్రియేట్ టేబుల్ అకౌంట్స్ అండ్ దీంట్లో మనం అకౌంట్ ఐడి ఇంట్ ప్రైమరీకి ఆటో ఇంక్రిమెంట్. సో ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. సో యాక్చువల్లీ ఇలానే ఇస్తాము. సో మనం ఏంటి అంటే ఆల్రెడీ క్రియేట్ చేసేసి ఉన్నాం కాబట్టి వీఆర్ గివింగ్ లైక్ దట్ varchar ఆఫ్ 20 అండ్ దీంట్లో నాట్ నల్ ఇచ్చుకోవచ్చు. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ నేమ్ కదా. సో నేమ్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరికి. అండ్ దెన్ తర్వాత చూసుకుంటే బ్యాలెన్స్. సో బ్యాలెన్స్కి డెసిమల్. సో డెసిమల్ అండ్ దీనికి మనకి చెక్ ఇచ్చుకోవచ్చు. చెక్ ఇచ్చుకోవచ్చు ఎలాగా అంటే లైక్ బ్యాలెన్స్ అనేది గ్రేటర్ దెన్ 0 ఉండాలి. అలా ఇచ్చుకోవచ్చు. ఆర్ అదర్వైజ్ వీ కెన్ ఆల్సో గివ్ ఫర్ బ్యాలెన్స్ ఏమి ఇవ్వచ్చు అంటే వీ కెన్ ఆల్సో గివ్ డిఫాల్ట్ ఫర్ దిస్. సో డిఫాల్ట్ ఇచ్చుకుంటే డిఫాల్ట్గా 0.0. సో ఇలా డిఫాల్ట్ ఇచ్చుకోవచ్చు మనం. అండ్ దెన్ ఏజ్ ఏజ్ చూస్తే ఏజ్ ఈజ్ ఇంట్ అండ్ దీనికి ఏమి ఇవ్వచ్చు? సో దీనికి మనకి చెక్ ఇచ్చుకోవచ్చు. చెక్ ఏజ్ ఈ షుడ్ బి గ్రేటర్ దాన్ 18. సో ఏజ్ అనేది గ్రేటర్ దాన్ 18 ఉండాలి అని చెప్తున్నాం. అండ్ దెన్ ఈమెయిల్ varchar. సో ఈమెయిల్ varchar ఆఫ్. సో దీనికి ఏమి ఇవ్వచ్చు అంటే యూనిక్. సో ప్రతి ఒక్కళ్ళ ఈమెయిల్ ఐడి అనేది యూనిక్గా ఉంటుంది. సో ఇదనమాట కంప్లీట్ టేబుల్ క్రియేట్ చేసే స్ట్రక్చర్. బికాస్ వీ హ్యావ్ పర్ఫెక్ట్లీ గివెన్ ద నేమ్స్, డేటా టైప్స్ అండ్ ఎవ్రీ కన్స్టెంట్ టు ఈచ్ ఆఫ్ ద కాలమ్. సో ఎవ్రీ కాలమ్కి మనం కాన్స్టెంట్స్ అనేవి కన్ఫామ్గా ఇచ్చాము. సో ఇది ఒక పర్ఫెక్ట్ టేబుల్ క్రియేషన్ అనమాట. సో టేబుల్ అనేది ఇలా క్రియేట్ చేస్తాం. అండ్ దెన్ బట్ మనం ఏం చేసాము అంటే ఆల్రెడీ మనం ఫస్ట్ ప్రీవియస్గా మనకి కన్స్టెంట్స్ అనేది తెలియదు కాబట్టి సో మనం నార్మల్గా క్రియేట్ చేసాము. బట్ మనం దీన్ని మాడిఫై చేసుకోవచ్చు, లైక్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఆటో లైక్ ప్రైమరీకి అనేది ఆల్రెడీ ఇచ్చేసాము. సో నౌ ఆటో ఇంక్రిమెంట్ని నేను దానికి యాడ్ చేయాలనుకుంటున్నాను సపరేట్గా. సో దాన్ని ఎలా యాడ్ చేస్తాను అంటే ఆల్టో టేబుల్ నేమ్ ఇస్ అకౌంట్స్. సో అకౌంట్స్ అండ్ మాడిఫై. సో మాడిఫై చేస్తాను అకౌంట్ ఐడి ఇంట్ ఆటో ఇంక్రిమెంట్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆల్టర్ అయిపోయింది. సో డిస్క్రిప్షన్ చూద్దాము. సో ఇక్కడ చూసుకుంటే ఆటో ఇంక్రిమెంట్ అనేది అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏం చేశాను అంటే ఆల్రెడీ నాకు ప్రైమరీకి ఉంది. సో ఈ టేబుల్ ప్రకారం ఇన్సర్ట్ చేస్తున్నాను. ప్రైమరీకి ఆల్రెడీ ఉంది. సో నేను ఆటో ఇంక్రిమెంట్ని అకౌంట్ ఐడికి ఇవ్వాలి. సో మనం ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేసేసాం బట్ నేను తర్వాత ఏదైనా కన్స్టెంట్స్ని యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలా యాడ్ చేస్తామంటే వీ కెన్ యూజ్ ఆల్టర్ అనమాట. ఫర్ పర్టికులర్ కొన్నిటికి పెడితే సో మనం ఆటో ఇంక్రిమెంట్కి ఆల్టర్ వాడుకోవచ్చు. సో ఆటో ఇంక్రిమెంట్ ఏం చేశాను అంటే ఆల్టర్ టేబుల్ నేమ్. సో మాడిఫై ఎందుకు వాడతామని చూసుకున్నాము అంటే డేటా టైప్ని చేంజ్ చేయడానికి. డేటా టైప్ని చేంజ్ చేయొచ్చు అండ్ ఆల్సో కన్స్టెంట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బై యూజింగ్ ఏ మాడిఫై. అండ్ దెన్ నాట్ నల్. సో నాట్ నల్ చూసుకుంటే ఆల్టర్ టేబుల్ అకౌంట్స్ మాడిఫై. సో అకౌంట్ హోల్డర్ నేమ్ కదా. సో అకౌంట్ హోల్డర్ నేమ్. సో అకౌంట్ హోల్డర్ నేమ్ విచ్ ఈజ్ ఎ varchar. సో మనకు కావాలనుకుంటే ఇక్కడ డేటా టైప్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో varchar ఆఫ్ 20. సో నేను నాట్ నల్ ఇవ్వాలి. సో నాట్ నల్. సో నాట్ నల్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ నేనేం ఇన్సర్ట్ చేయాలి? డిఫాల్ట్. సో డిఫాల్ట్ ఇన్సర్ట్ చేయాలన్నమాట. అండ్ నా డిఫాల్ట్ ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఆల్టర్ టేబుల్. సో డిఫాల్ట్ అనేది దేనికి ఇవ్వాలి? బ్యాలెన్స్కి ఇవ్వాలి. సో బ్యాలెన్స్కి డిఫాల్ట్ ఇవ్వాలి కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్ ఈస్ అకౌంట్స్. సో యూ కెన్ యూ
మోడిఫై. సో దేనికి ఇవ్వాలి? హౌ టు గివ్ ఫర్ బ్యాలెన్స్. బ్యాలెన్స్ డెసిమల్ డిఫాల్ట్. సో డిఫాల్ట్ విల్ బి 0.0. ఓకే, డిఫాల్ట్ కూడా ఇన్సర్ట్ అయిపోయింది. నౌ ఆల్టర్ టేబుల్ అకౌంట్స్ మోడిఫై. సో ఇప్పుడు నేనేం చేయాలి? చెక్ కన్స్ట్రెంట్ యాడ్ చేయాలి. సో దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎలాగా అంటే లైక్ ఐ హావ్ టు యాడ్ ద కన్స్ట్రెంట్. ఇక్కడ నేను కన్స్ట్రెంట్ యాడ్ చేస్తున్నా, అంటే ఒక కండిషన్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు దాకా ఇదేంటి అంటే ఇవి సపరేట్ అనమాట. ఇదేంటి అంటే ఒక కండిషన్, ఒక బూలియన్ వాల్యూ అది రిటర్న్ చేయాలి. సో అది ఒక కన్స్ట్రెంట్ కాబట్టి ఐ హావ్ టు గివ్ యాడ్ కన్స్ట్రెంట్. కన్స్ట్రెంట్. సో కన్స్ట్రెంట్ నేమ్ ఇవ్వాలి. సో ఐఎమ్ గివింగ్ ఏజ్ చెక్ అండ్ దెన్ check condition, check of condition. సో ఏజ్ అని షుడ్ బి గ్రేటర్ దెన్ 18 అని ఇస్తున్నాం. సో పర్ఫెక్ట్ అయిపోయింది. ఇది ఒక్కటే మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎందుకు ఇది చేంజ్ అయింది అంటే దిస్ ఈజ్ ఎ కన్స్టెంట్. నేను ఒక కండిషన్ ఇవ్వాలి. సో కండిషన్ అంటే కన్స్టెంట్ కదా. సో ఆ కన్స్టెంట్ యాడ్ చేయాలి కాబట్టి ఐఎమ్ గివింగ్ ఏ కన్స్టెంట్ అని ఇస్తున్నాను అంతే. దట్స్ ఇట్. అండ్ దెన్ యూనిక్. సో సేమ్ యూనిక్ కూడా అంతే ఉంటుంది. జస్ట్ కాపీ దిస్. సో దేనికి ఇవ్వాలి యూనిక్ అంటే ఈమెయిల్. సో ఈమెయిల్ ఈమెయిల్ ఈజ్ varchar. సో varchar కదా. అండ్ దెన్ యూనిక్. సో అయిపోయింది అది కూడా. నో డిస్క్రిప్షన్ చూద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ప్రైమరీకి ఫస్ట్ దానికి ఆటో ఇంక్రిమెంట్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ దానికి నాట్ నల్ ఉండాలి. సో నాట్ నల్ ఇచ్చేసాం. ఓ నాట్ నల్ ఇన్సర్ట్ అవ్వలేదు. ఓకే, మనం డేటా ఇన్సర్ట్ చేసి అండ్ దెన్ తర్వాత సో డిఫాల్ట్ వాల్యూ ఇక్కడ ఇచ్చేసాం. డిఫాల్ట్ వాల్యూ 0.0 ఉండాలని చెప్పాము బ్యాలెన్స్కి. పర్ఫెక్ట్. అండ్ దెన్ ఏజ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 18 అది ఇచ్చేసాం. అండ్ దెన్ ఈమెయిల్ షుడ్ బి యూనిక్. సో యూనిక్ అనేది ఇచ్చేసాం. ఇక్కడ మనకి చూసుకోవచ్చు. నవ్వు ఇప్పుడు ఏం చేద్దామంటే ఐ విల్ ఇన్సర్ట్ డేటా. ఇన్సర్ట్ ఇంటూ అకౌంట్స్. సో అకౌంట్స్ అండ్ వాల్యూస్ ఆఫ్. సో ఫస్ట్ అకౌంట్ ఐడి విల్ బి 1. సో అకౌంట్ ఐడి నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాజ్ అకౌంట్ ఐడి విల్ బి ఆటోమేటిక్లీ ఇంక్రిమెంట్. సో అది ఆటోమేటిక్గా 1 స్టోర్ చేసుకుంటుంది. అండ్ దెన్ తర్వాత సెకండ్ రికార్డ్కి 2 స్టోర్ చేసుకుంటుంది. సో ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ అయిపోతుంది. చూద్దాం ఎలాగో. బికాజ్ ఒకవేళ అది ఆటో ఇంక్రిమెంట్ అవ్వకపోతే మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకు అంటే మనం ప్రైమరీకి ఇచ్చాం. సో నాట్ నల్ ఉండాలి ఖచ్చితంగా. బట్ అది ఆటో ఇంక్రిమెంట్ కాబట్టి అదే ఆటోమేటిక్గా వాల్యూ అనేది తీసుకుంటుంది. సో మనం ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. అండ్ దెన్ నేమ్ చూసుకుంటే ఓపెన్ ఇచ్చాను. అండ్ దెన్ నేమ్ ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఇచ్చేసాను. అండ్ దెన్ బ్యాలెన్స్. సో బ్యాలెన్స్ అనేది 5,000 ఇచ్చాను. నెక్స్ట్ ఏజ్ ఏజ్ ఈజ్ 18 ఇచ్చాను. సో 19 ఇద్దాం. ఫస్ట్ విల్ డూ ద కరెక్ట్ వన్. అండ్ దెన్ తర్వాత మెయిల్ ఐడి. సో మెయిల్ ఐడి ఓకే. నౌ we will insert it. So okay, column could not doesn't match the value at row 1. Okay, then we have to give ఇక్కడికి ఇది ఇవ్వాలి కదా. సో బికాజ్ ఎందుకంటే మనం అన్ని ఇవ్వట్లేదు. సో నేను అకౌంట్ ఐడి అనేది ఇవ్వట్లేదు కదా. సో ఇక్కడ నేను మెన్షన్ చేయాలి అకౌంట్ హోల్డర్ నేమ్ అండ్ దెన్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఈజ్ ఏజ్ అండ్ దెన్ ఈమెయిల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్సర్ట్ అయిపోయింది అనమాట. నౌ వి విల్ యూస్ సెలెక్ట్. సో ఇక్కడ చూసుకుంటే సో లాస్ట్ది ఇది మనం ఇన్సర్ట్ చేసింది ఇప్పుడు. సో 6 ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ కదా. సో 6 అయిపోతుంది. అండ్ దెన్ బాబ్ ఇన్సర్ట్ అయిపోయింది. సో ఇది ఇన్సర్ట్ అయిపోయింది.
ఏజ్ 19. సో బికాజ్ ఇట్స్ మోర్ దెన్ 18 కాబట్టి సో ఇన్సర్ట్ అయిపోయింది. అండ్ దెన్ ఈమెయిల్. సో ఈమెయిల్ యూనిక్గా ఉండాలి. అండ్ దెన్ ఒకవేళ ఇప్పుడు నేను 18 ఇస్తున్నాను, సి వి గెట్ ఎర్రర్ బికాస్ చెక్ కన్స్టెంట్ ఉంది, చెక్ కన్స్టెంట్ ఈజ్ వైలేటెడ్. సో ఆ కండిషన్ నువ్వు వైలేట్ చేస్తున్నావు అని చెప్పి ఇస్తుంది అనమాట. సో అగైన్, సో సేమ్ రికార్డ్ మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నా, అగైన్ యూ విల్ గెట్ ఎర్రర్ బికాస్ డూప్లికేట్ అనేది ఉండకూడదు ఈమెయిల్. సో డూప్లికేట్ ఉండకూడదు కాబట్టి అగైన్ వీ గెట్ ఎన్ ఎర్రర్. సో అలాగా చెక్ కన్స్టెంట్స్ అనేవి పెడతాము. నౌ ఇఫ్ యూ వాంట్ సీ ద ఫారెన్ కీ, సో ఫారెన్ కీ చూద్దాం. సో క్రియేట్ టేబుల్, విల్ క్రియేట్ ఎ లోన్స్ టేబుల్ క్రియేట్ చేద్దాం. లోన్ ఐడి, లోన్ ఐడి విల్ బి ఇంటీజర్ అండ్ ఇట్ విల్ బి ఎ ప్రైమరీ కీ అండ్ ఇట్ విల్ బి ఏ ఆటో ఇంక్రిమెంట్ అనమాట. సో ఆటోమేటిక్ ఇంక్రిమెంట్ చేసి అని చెప్తున్నాను. అండ్ దెన్ వాట్ విల్ హ్యావ్ ఇన్ లోన్, ఐదర్ ఇట్ విల్ బి యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. సో రెండు రెండు ఉంటాయి. సో లోన్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అని స్టేటస్ తీసుకుంటా, STATUS స్టేటస్. సో ఇట్ విల్ బి ఈనమ్ బికాస్ ఓన్లీ యాక్సెప్టెడ్ అండ్ రిజెక్టెడ్, ఈ రెండు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి డేటా అనేది, వేరే డేటాని యాక్సెప్ట్ చేయకూడదు అది. సో యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్, సో ఈ రెండు మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. సో దానికోసం నేను ఈనం తీసుకున్నాను. అండ్ డిఫాల్ట్ ఏముంటుంది అంటే రిజెక్టెడ్ పెడతాను, బికాజ్ డిఫాల్ట్ గా రిజెక్టెడ్ ఎందుకంటే ఫస్ట్ మనకి కొంత టైం ఉంటుంది. సో డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసేటప్పుడు అది రిజెక్టెడ్ ఫేజ్ లో ఉంటుంది. అండ్ దెన్ అది తర్వాత అప్రూవల్ స్టేజ్ కి వెళ్తుంది కాబట్టి ఇట్ విల్ బి ఇన్ యాక్సెప్టెడ్ స్టేజ్. ఆర్ అదర్వైజ్ రిజెక్టెడ్ ఇస్ నాట్ ఎ కరెక్ట్ టర్మ్, ఆర్ అదర్వైజ్ యూ కెన్ టేక్ అన్ అనదర్ టర్మ్ అండ్ దట్ మనం డిఫాల్ట్ పెట్టుకోవచ్చు అక్కడ. సో దట్ అలాగనమాట. అండ్ దెన్ లోన్ స్టేబుల్, సో మనకి నార్మల్ గా మేనేజర్ టేబుల్ కూడా ఉంటే విల్ హ్యావ్ ఎ మేనేజర్ ఐడి. సో మేనేజర్ ఐడి విల్ బి ఏ ఫారెన్ కి హియర్ ఆల్సో. మేనేజర్ ఐడి కూడా ఉంటుంది, లోన్స్ మేనేజర్ ఐడి. సో విల్ క్రియేట్ ఎ మేనేజర్ ఆల్సో, క్రియేట్ టేబుల్ మేనేజర్ ఆఫ్ లోన్స్. సో ఇక్కడ చూసుకుంటే మేనేజర్ ఐడి విచ్ ఈస్ ఆఫ్ ఇంట్ అండ్ ప్రైమరీ కి అండ్ ఆటో ఇంక్రిమెంట్. సో మేనేజర్ నేమ్ varchar. So it should be a unique. No, not unique, not null. సో ప్రస్తుతానికి నేను ఇంతవరకు తీసుకుంటున్నాను. యూ కెన్ హ్యావ్ మోర్ దెన్ దట్ శాలరీ అండ్ ఆల్ దట్ స్టఫ్, బట్ జస్ట్ టు బి సింపుల్ ఇది తీసుకుంటాను. సెట్టింగ్ దట్ ఓకే, టేబుల్ ఈస్ క్రియేటెడ్. నౌ ఇక్కడ నేను మేనేజర్ యొక్క ఐడిని కూడా తీసుకోవచ్చు. సో మేనేజర్ ఐడి షుడ్ బి ఇంట్ అండ్ దెన్, సో ఇది ఫారెన్ కి ఉండాలని చెప్తున్నాను బట్ ఇక్కడ కన్స్టెంట్ యాడ్ చేయలేదు కదా. సో ఫారెన్ కి ఏంటంటే లాస్ట్ లో కన్స్టెంట్ యాడ్ చేస్తాం అనమాట. అండ్ దెన్ విల్ హ్యావ్ అ అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడి విచ్ ఇస్ ఆఫ్ టైప్ ఇంట్. సో ఇప్పుడు నేను ఫారెన్ కి యాడ్ చేయాలి. నౌ సో ద ఫారెన్ కి విల్ బి యాడెడ్ టు ద మేనేజర్ ఐడి అండ్ ఆల్సో అకౌంట్ ఐడి. సో రెండిటికి నేను ఫారెన్ కి అనేది యాడ్ చేయాలి. సో ఫారెన్ కి ఆఫ్ మేనేజర్ ఐడి. సో మేనేజర్ ఐడికి నేను ఫారెన్ కి యాడ్ చేస్తున్నా. రిఫరెన్సెస్, సో దేన్ని రిఫర్ చేస్తుంది అనేది చెప్పాలి ఇక్కడ. సో రిఫరెన్సెస్ దేన్ని రిఫర్ చేస్తుంది, మేనేజర్ టేబుల్లో ఉన్న మేనేజర్ ఆఫ్ లోన్స్. సో మేనేజర్ లోన్స్ యొక్క టేబుల్లో మేనేజర్ ఐడిని రిఫర్ చేస్తుంది. సో అక్కడ 1 ఉంటే ఇక్కడ కూడా 1 వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఆ ఒక పర్టికులర్ రికార్డ్కి. సో దట్ మనం ఏంటి అంటే ఏ యూజర్కి ఏ లోన్ తీసుకున్నాం అనేది ఖచ్చితంగా మనకి ఎగ్జాక్ట్ డేటా అనేది స్టోర్ అయిపోతుంది అనమాట. నౌ సేమ్ ఫారెన్ కీ ఫర్ ద అకౌంట్ ఐడి. సో అకౌంట్ ఐడికి ఫారెన్ కీ ఇవ్వాలి. అకౌంట్ ఐడి రిఫరెన్సెస్, దిస్ ఇస్ నాట్ ఎ మేనేజర్ లోన్స్. టేబుల్ ఏంటి అంటే అకౌంట్స్ కదా. సో అకౌంట్స్ ఆఫ్, సో అకౌంట్ ఐడి. సో ఇక్కడ చూసుకుంటే మనకి టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నౌ విల్ సీ ద డిస్క్రిప్షన్ ఆఫ్ బోత్ ద టేబుల్స్. లోన్స్
మేనేజర్ లోన్స్. సో మేనేజర్ లోన్స్ చూసుకోవచ్చు, ప్రైమరీకి అండ్ ఆటో ఇంక్రిమెంట్. అండ్ దెన్ లోన్స్ చూసుకుంటే సో విల్ గెట్, సో ఈనం అనేది స్టోర్ అయిపోయింది, బై డిఫాల్ట్గా రిజెక్టెడ్ ఉంటుంది. అండ్ దెన్ దీస్ ఆల్ చూసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ అంటే లైక్ ఇట్స్ రెఫరెన్సెస్ కదా, సో రెఫరెన్స్ టు అనదర్ టేబుల్. సో అది ఫారెన్ కీ అనమాట. So these are all the constraints we have. So if you want to add a foreign key separately, మనం ఫారెన్ కీ కూడా సపరేట్ గా యాడ్ చేసుకోవచ్చు. లైక్ ఎలాగైతే మనం ఇక్కడ ఇవన్నీ ఆల్టర్ ఇచ్చి యాడ్ చేసుకున్నామో డిఫాల్ట్ గా, ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ఎ టేబుల్ లైక్ దట్ సేమ్ మనం ఇచ్చుకోవచ్చు. బట్ ఏంటి అంటే సేమ్ ఎలాగైతే ఇది కన్స్టెంట్ ఇచ్చామో లైక్ దట్ ఫారెన్ కీ కూడా యాడ్ చేయాలి. లైక్ ఆల్టర్ టేబుల్ అకౌంట్స్ యాడ్ కన్స్ట్రెంట్. సో కన్స్టెంట్ నేమ్, just giving a random, not I will not execute this. So I'm just for an example, I'm giving this for an example. So add constraint and then foreign key యొక్క ఐడి అనమాట. సో ఇదేంటి అంటే యాడ్ కన్స్టెంట్ నేమ్ అనమాట. ఏదో కన్స్టెంట్ నేమ్ ఉండాలి. సో ఒక కన్స్టెంట్ ఇస్తున్నాం, దానికి ఒక కన్స్టెంట్ నేమ్ ఉండాలి కాబట్టి ఐ హావ్ గివెన్ ద నేమ్. దట్స్ ఇట్. ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు మనం. సో ఇక్కడ ఫారెన్ కీ ఆఫ్ దేనికి ఏ కాలంకి ఇస్తున్నామో అది ఇవ్వాలి. కాలం నేమ్. సో అండ్ దెన్ నార్మల్ ఇంకా రిఫరెన్సెస్ అండ్ టేబుల్, parent table ఆఫ్ టేబుల్ నేమ్ అండ్ దెన్ ప్రైమరీ కీ ఇన్ ద టేబుల్. సో ఇదనమాట మనకి నార్మల్గా కన్స్టెంట్. ఆ తర్వాత ఎప్పుడైతే టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత యాడ్ చేసుకోవాలనుకుంటే మనం ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో దట్స్ ఇట్. సో ఇవి కన్స్టెంట్స్ అంటే. సో ఈ వీడియోకి అంతే గైస్. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్. థ్యాంక్ యూ.